కోణం గురించి మాట్లాడదాం, నీ ఆదాయ వనరుల గురించి మాట్లాడదాం. నువ్వు అదే కదా ఇన్నాళ్ళు మాట్లాడుతుండేది. ఈ 10 నెలలు 3,200 కోట్లు సంపాదించినారు, 3,200 కోట్లు సంపాదించినారు, వాడు లెక్క కొట్టాడు, వీడు లెక్క కొట్టాడని. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలారా, స్పష్టంగా చెప్తా ఉన్నా, మనసా వాచే కర్మేనా మనస్ఫూర్తిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఒక 40 బ్రాందీ షాపులు. ఒక్కొక్క బ్రాందీ షాపు నుంచి నెల వస్తానే 1వ తారీఖున ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 70,000 రూపాయలు, పోలీస్ స్టేషన్కు 30,000 రూపాయలు. ఇది మళ్ళీ నేను చెప్పినది నేను చెప్తానా ఇప్పుడు? నిజమే. నాకంటే ముందు వరదరాజరెడ్డి చెప్పినాడు ఇది ఒక 20 రోజుల కిందట. ప్రతి బ్రాందీ షాపులు లెక్క తీసుకుంటున్నారని. నిజమే. నేను ఆ రోజు చెప్పినా, ఈరోజు చెప్పినా. కానీ 2019-24లో తీసుకోలే. ఎక్సైజ్ వాళ్ళు తీసుకోలే, బ్రాందీ షాపులు తీసుకోలే లంచం. ఎందుకు? ప్రభుత్వమే మద్యం అమ్మింది. అప్పుడు ప్రభుత్వమే మద్యం అమ్మింది కాబట్టి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే మద్యం బ్రాందీ షాపులు అమ్మినారు కాబట్టి వాళ్ళు నెలకు 70,000 రూపాయలు లంచం తీసుకునే ఆస్కారం లేదు. ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లంచం తీసుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు 30,000 తీసుకోలే. కానీ ఈ ప్రభుత్వంలో ప్రతి బ్రాందీ షాపుకు 30,000 రూపాయలు 1వ తారీఖు వస్తానే. ప్రతి బ్రాందీ షాపు నుంచి పోలీస్ స్టేషన్కు 30, ప్రతి బ్రాందీ షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి 70, కలిపితే 1,00,000. ఈ ఊర్లో 40 షాపులు, ఒక 10 బార్లు, కలిపితే 50 లక్షలు. ప్రతి నెల ఈ ఊరు నుంచి 50 లక్షల రూపాయలు కడపకు చేరుతుంది. ఈ కడప జిల్లా అంతా కలిపి 400 షాపులు ఉన్నాయి. బార్లు అన్నీ కలిపితే 400-500 ఉన్నాయి. ఇదంతా కలిపితే 5 కోట్లు అవుతుంది. ఈ 5 కోట్ల రూపాయలు అమరావతికి చేరుతుంది. అట్లా 25 జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి 100 కోట్లు చేరుతుంది ప్రజలారా అమరావతికి. పోలీసు వాళ్ళు తినాల్సింది తిని, ఎక్సైజ్ వాళ్ళు తినాల్సింది తిని కడపకు పోతుంది. కడపలో వాళ్ళు తినాల్సింది తిని అమరావతికి పోతుంది. అమరావతిలో ఎక్సైజ్ పెద్ద అధికారులు తినాల్సింది తిని యువరాజు దగ్గరికి పోతుంది. లెక్క యువరాజు దగ్గరికి పోతుంది, లోకేష్ బాబు దగ్గరికి పోతుంది. ఇది 100 కోట్ల రూపాయలు నెలకు. సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుంది. ఇది కాదు అని ఏ అధికారి అయినా సరే, ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా సరే ధైర్యంగా వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమను. ప్రతి బ్రాందీ షాపు నుంచి 1,00,000 రూపాయలు పోతుందా లేదా? అమరావతి చేరుతుందా లేదా? అందరూ కలిసి, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నట్టు పంచుకుంటున్నారా లేదా? ఇది కాకుండా ఇక సింహం వేటాడేది ఉంది. ఇవి నక్కలు తోడేలు తినేది. ఇక సింహం వేటాడేది ముఖ్యమంత్రి. అన్ని డిస్టిలరీ నుంచి, ఏవైతే ఈ మందు తయారు చేసే డిస్టిలరీస్ నుంచి ఏపీ బ్రూవరీస్కు చేరుతాయో ఆ డిస్టిలరీస్ ద్వారా కమిషన్ రూపంలో వాళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు ధనంజయ రెడ్డి ఎవరైతే కమిషన్ రూపంలో తీసుకున్నారో చెప్పినారో అట్లా కమిషన్ రూపంలో మీకు చేరే లెక్క సంవత్సరానికి 1000 కోట్లు. నక్కలు తోడేలు కలిసి 1000 కోట్లు తింటే, సింహం 1000 కోట్లు తింటే సంవత్సరానికి 2,000 కోట్లు. 5 సంవత్సరాలకు 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మద్యం పాలసీలో 10,000 కోట్లు అవినీతి, అక్రమం, దోపిడీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3,000 కోట్లు మీరు చెప్పింది. దీన్నే కదబ్బా అత్త కోడలకు శుద్ధులు చెప్పడం, తెల్లవారితలకి తుస్సు బసపని ఇడ్చడం.